పరాభవనామ సంవత్సరంలో సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 7. సింహరాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో గురువు జూన్ 2వ తారీఖు వరకు 11వ స్థానమందు లోహమూర్తిగా సంచరిస్తారు. ఆ తదుపరి 12వ స్థానమందు రజతమూర్తిగా సంచరించబోతూ ఉన్నారు. శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తం 8వ స్థానంలోనే ఉంటారు. దాన్ని అష్టమ శని అంటారు. ఆయన తామ్రమూర్తిగా సంచరిస్తారు. రాహుకేతువులు మాత్రం డిసెంబర్ 8వ తారీఖు వరకు 7, 1 స్థానాల్లో లోహమూర్తులు, తదుపరి 6, 12వ స్థానాల్లో లోహమూర్తులుగానే సంచరించబోతూ ఉన్నారు. అంటే ఈ సంవత్సరంలో 3 దీర్ఘ సంచార గ్రహాలు కూడా సింహరాశి వారికి కొంత ప్రతికూలంగానే ఉండబోతూ ఉన్నాయి. కారణం ఏంటి? జూన్ 2 వరకు గురుబలం ఉన్నది. జూన్ 2 దగ్గర నుండి అక్టోబర్ 30వ తారీఖు వరకు వ్యయగురునిగా కొంత ఇబ్బందికరమైనటువంటి స్థితిలో ఉంటారు. ఆ తదుపరి జన్మరాశిలోకి గురుని యొక్క సంచారం జరుగుతుంది. దీనివల్ల గురుబలం తక్కువ. ఇంకొక గ్రహాన్ని చూస్తే ఆయన అష్టమ స్థానమందు శని కూర్చొని ఉన్నారు. అష్టమ శని అంటారు. అది కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి స్థితియే. ఇక సప్తమంలో రాహు మాత్రం కొంత ఈ డిసెంబర్ నెలలో ఆయన వెనక్కి ప్రయాణం చేస్తారు కాబట్టి 7వ స్థానం నుండి 6వ స్థానంలోకి ఆయన వస్తారు. అంటే మనకి డిసెంబర్ వరకు కూడా గ్రహస్థితి ప్రతికూలంగానే ఉన్నది అనేటువంటి విషయాన్ని సింహరాశి వారు గుర్తుపెట్టుకోవాలి. డిసెంబర్ నుండి రాహు మారడం ద్వారా ఆ రాహు యొక్క అనుకూలతను పొందుతారు. మరి ఈ లోపల ఏంటండి మా పరిస్థితి అని అంటే, జాతకం ప్రధానంగా బలంగా ఉండాలి. జాతకంలో దశ అంతర్దశలు గనక బలంగా ఉంటే గోచార పరిస్థితుల యొక్క ప్రభావం కొంత తగ్గుముఖం పడుతుంది, అంత ఇంపాక్ట్ ఉండదు. జాతకంలో దశాంతర్దశలు కూడా ప్రమాదకరంగా ఉంటే, అంటే ఏదైనా షష్టాష్టకాలు పట్టడము, లేదా దశలు బాగా లేకపోవడము, లేదా అంతర్దశలు పాడైపోవడం, ఇటువంటివి ఏమైనా ఉంటే మాత్రం ఈ సంవత్సరంలో సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమంటే ఏం ఫలితం వస్తుంది అంటే, ప్రధానంగా దృష్టి అంతా కూడా ద్వాదశాష్టమ జన్మస్థ శన్యర్కంగారక గురువు అన్నారు. 12 గురుడు అష్టమంలో ఉండేటువంటి శని, అది ఇబ్బందికరమైనటువంటి గ్రహస్థితి. అది ఏం చేస్తుంది? నానా కార్య విరోధస్య వ్యాధి పీడాధనక్షయం, డబ్బును ఖర్చు పెట్టిస్తుంది. ఏ రకంగా? ఏదో ఒక అనారోగ్య సూచన రావడం, అబ్బో ఇదేదో పెద్దది వస్తుందేమో అనేటువంటి భయపడడం, దాని స్కానింగ్లకి లేదా వాటి మందులకి డబ్బు కోల్పోతూ ఉండడము, మానసికమైనటువంటి భయం ఉండడము, అదేం పెద్ద ప్రమాదం కాకపోయినప్పటికీ ఏదో భయంగా ఉంటూ ఉండడము, ఏదైనా ఇబ్బందికరమైన అనారోగ్య సమస్య వస్తుందేమో అనేటువంటి మానసిక భయం ఉండడము. అలాగే ఇక్కడ చూడండి, నానా కార్య విరోధస్య వ్యాధిపీడా ధనక్షేమని అష్టమంలో శని గురించి చెప్పుకున్నాం. ఇక్కడ 12లో గురుడు ఏం చేస్తున్నారు? శుభమూలకో వ్యయశ్చైవ ప్రాణవిక్రయ దోషణం అన్నాడు. అంటే గురుడు ఖర్చు పెట్టిస్తారు, శని ఖర్చు పెట్టిస్తారు. గురుడు శుభమూలకంగా ఖర్చు పెట్టిస్తారు, శని ఇబ్బందికరంగా ఖర్చు పెట్టిస్తారు. ఇక్కడ ఖర్చు అనేటువంటిది చాలా కామన్గా కనబడుతోంది. 2 రకాలుగా ఖర్చు పెడుతున్నారు, శుభ కార్యక్రమాల రీత్యాను, కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల రీత్యాను. కాబట్టి సింహరాశి వారు ఆర్థికంగా చాలా బాగా ఉండాలి అంటే ఈ సంవత్సరంలో అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి. ఇక్కడ ఇంకొక గమ్మత్తు కూడా ఉంది, అది మీకు కొంతసేపట్లో చెప్తాను. ఎందుకంటే ఈ శని గురులు ఖర్చును తీసుకొచ్చారు కదా, మరలా రాహు మరలా మిమ్మల్ని ఎలా పైకి లేపుతాడు అనేటువంటి విషయాన్ని రాహువులో చెప్పుకుందాం. ఇప్పుడు ఉండేటువంటి గురువు మాత్రం, శని మాత్రం ఏ పని ముందుకు సాగనివ్వకుండా ప్రతి పనిలోనూ ఆటంకాలని సృష్టిస్తూ ఖర్చుకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. అంటే ఉదాహరణకి ఏదైనా ఒకటి 10 రూపాయలు పెట్టి కొనుక్కునే వస్తువు ఉందనుకోండి, మీ అవసరం ఉంది కాబట్టి పక్కవాడు దాన్ని 20కి అమ్మేటువంటి ప్రయత్నం చేస్తారు. గతి లేక దాన్ని మీకు 20కో 15కో మీరు కొనుగోలు చేస్తారు. ఈ రకమైన వాతావరణం ఉంటుంది. ఇక ఇందాక చెప్పుకున్నాను రాహు పైకి లేపుతాడని. అది ఎలాగా అంటే, గౌర్భూమి శత్రునాం లాభం షష్ఠస్థాన గతే రాహు అన్నారు. ఇక్కడ గమనించండి, ఈ గురుడు శని వల్ల కోల్పోయినటువంటి డబ్బు ఏదైతే ఉన్నదో దాన్ని చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సంపాదించగలిగేటువంటి లౌకిక తత్వానికి రాహు కారకుడు. యవన గూఢార్థ రాజసభలోపేత వ్యయకారకో రాహు అన్నది శాస్త్రం. రాహు ఈ గురుడు వల్ల శని వల్ల కోల్పోయినటువంటి ధనాన్ని చాలా ఫాస్ట్గా రికవరీ చేస్తాడు. కాబట్టి ఈ సంవత్సరంలో ఉగాది దగ్గర నుండి డిసెంబర్ వరకు మీకు డబ్బు ఖర్చు అయినప్పటికీ కూడాను సంవత్సరం చివరి నుండి మరలా ఇంకో ఉగాది వచ్చే కాలంలో దాన్ని సంపాదించేసుకుంటారు. కాబట్టి అక్కడ రాహు మీకు అప్లిఫ్ట్ ఇస్తున్నారు. ఈ విషయాన్ని ప్రధానంగా సింహరాశి వారు గుర్తుపెట్టుకోవాలి. అంతా చెడే ఉంది అని బాధపడవలసినటువంటి పని లేదు.
ఈ ఉగాది నుండి ఆ ఉగాది లోపులోనే, ఉగాది కొత్తది రావడానికి 3 నెలల లోపు మరలా రాహు అంత సంపాదనని మీకు ఇచ్చేస్తారు. కాబట్టి అక్కడ రాహు ప్రధానంగా యోగించే గ్రహము. అలాగే ఇదే సంవత్సరంలో ఈ రాహు 6వ స్థానంలోకి వచ్చినప్పుడే శత్రువుల వల్ల మీకు లాభం కలుగుతుంది అన్నారు. అంటే ఎవరైతే మీకు కరుడుగట్టిన శత్రువులు ఉంటారో వారి ద్వారా మీకు సంపద పెరుగుతుంది. పలానా వాడు మీ మీద రాయేస్తే అది పువ్వు కింద మారి మీ మీదకి పడుతుంది. అదొకటి రాహు వల్ల కలిగేటువంటి మంచి. అలాగే అనారోగ్య సమస్యల నుండి త్వరితగతిన రికవరీ అవ్వడానికి, అప్పుల బాధలు తగ్గించుకోవడానికి, శత్రువులపైన విజయానికి రాహువు కారణమవుతాడు. కాబట్టి ఈ సంవత్సరంలో ఏదైనా మంచి ఉంది అంటే అది డిసెంబర్ తర్వాతే జరుగుతుంది. ఈ లోపల జాతకం బాగుంటే మంచి ఫలితాలు ఆశించవచ్చును ఈ సింహరాశి వారు. ఈ సంవత్సరం మొత్తము కూడా సింహరాశి వారు ప్రత్యేకించి శని ప్రదోష వ్రతాన్ని ఆచరించాలి. శని ప్రదోష వ్రతం అంటే ఏంటండి? ప్రతి శనివారం నాడు ప్రదోష కాలంలో, అంటే సాయంత్రం అప్పుడే చీకటి పడుతూ ఉంటుంది, ఆ పగలు అప్పుడే వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ సంధి కాలంలో, సాయం సంధ్యా సమయంలో శివాలయానికి వెళ్ళి మనం ప్రదక్షిణల్లో చండీ ప్రదక్షిణ అనేటువంటిది వింటూ ఉంటాం. అంటే సోమసూత్రానికి ఇటు రాకుండా చండీశ్వరుడు వైపు వెళ్ళి మళ్ళీ చండీశ్వరుడి నుండి వెనక్కి రావాలి. అలా చండీశ్వర ప్రదక్షిణ చేసి శనివారం ప్రదోష కాలంలో నంది దగ్గర దీపారాధన చేయమన్నాడు. ఎవరైతే ఇలా నంది దగ్గర దీపారాధన చేసిన తరువాత శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేస్తాడో అసలు ఈ గ్రహాల యొక్క బాధ ఏది కూడా వాడికి ఉండదు. అంత శక్తివంతమైనటువంటి రెమెడీ ఆ శని ప్రదోష వ్రతం. ఆ వ్రతం ఏంటంటే శనివారం ప్రదోషంలో చండీశ్వర ప్రదక్షిణ చేయడం, నంది దగ్గర దీపం పెట్టడం, శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేయడం. అలా చేస్తే సింహరాశి వారు ఈ సంవత్సరం చాలా మెరుగైనటువంటి ఫలితాలను పొందుతారు. పరాభవనామ సంవత్సరంలో కన్యారాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. కన్యారాశి వారు ఈ పరాభవనామ సంవత్సరం ముందు, అంటే వారికి ఉన్నటువంటి ఫలితాలను గమనిస్తే ఈ సంవత్సరంలో జూన్ 2వ తారీఖు వరకు గురుడు ఈ రాశి వారికి 10వ స్థానంలో, దాన్ని కంటక గురుడు అంటారు, 10వ స్థానంలో తామ్రమూర్తి, ఆ తదుపరి 11వ స్థానమందు లోహమూర్తిగా సంచారం చేస్తారు. అలాగే శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తం 7వ స్థానంలోనే ఉంటారు, లోహమూర్తిగానే సంచరిస్తారు. అలాగే రాహుకేతువులు డిసెంబర్ 8వ తారీఖు వరకు కూడా 6, 12వ స్థానాల్లో లోహమూర్తులు, తదుపరి 5, 11వ స్థానాల్లో కూడా వారు లోహమూర్తులుగానే సంచారం చేస్తారు. ఈ మూర్తిత్వం అనేటువంటిది ఎందుకు అంటే ఈ గోచార పరంగా ఒక గ్రహం, దీర్ఘ సంచార గ్రహం స్థానం మారినప్పుడు దాని యొక్క బలాన్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఈ మూర్తిమంతాల ద్వారానే. సరే, ఈ సంవత్సరంలో కన్యారాశి వారి యొక్క స్థితిగతులను చూస్తే గత సంవత్సరంతో పోల్చుకుంటే గ్రహాల యొక్క అనుకూలత ఈ సంవత్సరంలో చాలా పెరిగింది. కారణం ఏంటి అంటే గురుని యొక్క బలం పెరగడం ప్రధానమైనటువంటి విషయం. గత సంవత్సరం అంతా ఈ రాశి వారు కేవలం రాహువు యొక్క బలం మీదే వెళ్ళారు. ఇప్పుడు రాహువు అనుకూలిస్తున్నారు, గురుడు కూడా అనుకూలిస్తున్నారు. కాబట్టి కన్యారాశి వారికి ఈ సంవత్సరం బలం అధికంగా ఉన్నది. అంటే ఈ సంవత్సరం మొత్తంలో యోగించే రాశుల యొక్క లిస్టులో కన్యారాశి వారు కూడా ఉంటారు. ఇది ఒక మంచి విషయం. కారణం ఏంటి? లాభస్థాన స్థితి గురుడికి చాలా మంచిది. మీరు గమనించండి, ఏదైనా ఒక గ్రహం బాగా లేకపోతే సంకల్పం చెప్తారు, ఫలానా గ్రహం ఫలానా దోషం తగ్గి శుభ ఏకాదశ స్థాన ఫలావాప్త్యర్థం అని సంకల్పం చెప్తారు. అలా ఇప్పుడు ఏకాదశ ముందు గురుడు ఉన్నారు. దానివల్ల ఏమవుతుంది? అర్ధంచ స్వకురాచార గృహలాభ సుభోజనం అన్నది శాస్త్రం. అంటే ఇక్కడ గురుడు లాభస్థానమందు మీకు ఆర్థిక బలాన్ని కలగజేస్తున్నాడు. అలాగే యశో వృద్ధిర్ బలం తేజ సర్వత్ర విజయ సుఖం అన్నారు. ప్రత్యేకించి దశమంలో ఉండేటువంటి గురుడు మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టారు? గత సంవత్సరానికి వెళ్ళండి. ధాన్యనాశో ధనచ్ఛేదం వృధా సంచరణం భయం. ఉద్యోగం ఉంటుందో పోతుందో తెలియక, ఈ డబ్బు వస్తుందో రాదో ఇబ్బంది, అది మనకు అర్థం కాక మానసికమైనటువంటి భయం కన్యారాశి వారిలో ఎక్కువగా ఉండేలా చేస్తాడు గురుడు. అలాగే వృధా సంచరణం, అనవసరమైనటువంటి ప్రయాణాలకి గురుడు కారణం. మీరు గమనించండి, గత సంవత్సరంలో పలానా ప్లాన్ మీరు చేసుకోవడము, వెళ్దామని టికెట్లు బుక్ చేసుకోవడం, టికెట్లు క్యాన్సిల్ చేసుకోవడం, ఇవి కన్యారాశి వారిలో చాలా ఎక్కువ మందిలో చూస్తారు. పలానా ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకోవడం, టికెట్లు తీసుకోవడం, అది ఫ్లైట్ టికెట్లైనా, ట్రైన్ టికెట్లైనా, బస్ టికెట్లైనా, తీరా ఆ రోజు వచ్చేసరికి ప్రయాణం క్యాన్సిల్ అవ్వడం, ఆ టికెట్ల డబ్బులు పోతూ ఉండడం. ఇలా వృధా సంచరణం, అనవసరమైనటువంటి ప్రయాణాలు,
అనవసరంగా వృధాగా ధనాన్ని ఈ ప్రయాణాల రూపేణా ఖర్చు పెట్టినటువంటి స్థితి కూడా కన్యా రాశి వారిలో ఉన్నది. మరి ఈ సంవత్సరంలో యశోవృద్ధిర్ బలం తేజ, యశస్సు అనగా కీర్తి, అంటే ఎక్కడైతే మీ పేరుని చెడుగా ప్రచారం చేసి ఉన్నారో, ఎక్కడైతే మీరు తల దించుకోవలసినటువంటి పరిస్థితులు వచ్చాయో, మరలా అదే ప్రాంతమందు తల ఎత్తుకుని తిరిగేటట్టు గురుడు చేస్తారు. అంటే మీ యొక్క శక్తి, మీ యుక్తాయుక్త విచక్షణ, అలాగే మీ ప్రవర్తన, మీ ఆలోచన, ఇవన్నీ కూడా గురుడు చాలా పెంచుతూ ఉంటారు. లౌకికమైనటువంటి జ్ఞానాన్ని పెంచడానికి గురుడు కారణమవుతారు. శత్రునాశ మంత్రసిద్ధి అన్నారు. అంటే మీరు చూడండి, ఎన్ని పూజలు చేస్తున్నా మాకేం ఫలితం రావట్లేదండి అని బాధపడుతూ ఉంటారు. ఈ సంవత్సరంలో ఏమవుతుంది అంటే మంత్రసిద్ధి కలుగుతుంది అన్నాడు. అంటే ఏదైనా గతంలో మీరు చేసినటువంటి పూజలు, మీరు చేసేటువంటి అనుష్ఠానాదులు, వీటి యొక్క మంత్రం అది సిద్ధించేటువంటి స్థితి గురుడు లాభంలో ఉంటే కలుగుతుంది అన్నారు. కాబట్టి అటు ఆ స్థితి కన్యారాశి వారికి ఉన్నది. అలాగే 6వ స్థానమందు ఉన్నటువంటి రాహు, 6వ స్థానము అంటే అది శత్రుస్థానము, రోగస్థానము, రుణస్థానము కింద చెప్పారు. మరి ఆ శత్రు, రోగ, రుణ స్థానాల యందు ఉపచయ స్థానమందు రాహు ఉండడం వల్ల ఆ బాధల్ని తగ్గించి వేస్తాడు. అంటే గౌర్భూమి శత్రునాన్ లాభ అన్నారంటే శత్రువుల పైన కంప్లీట్గా విజయానికి రాహు కారణమవుతారు. రుణబాధల నుండి బయటపడేటట్టు చేస్తాడు. అలాగే మీరు చూడండి, నా తల తాకట్టు పెట్టేనా, నీ బాకీ తీరుస్తానని ఎవరికైతే మీరు చెప్పి కొంత గడువు అడిగి ఆ గడువు దాటిపోవడం ద్వారా వారి దగ్గర చెడ్డ పేరు పొంది మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారో, అటువంటి వారికి ₹1 ఎక్కువ ఇచ్చైనా సరే మీరు సకాలంలో మీ డబ్బుని చక్కగా మీరు ఏదైతే తాకట్టు పెట్టారో లేదా ఏదైతే అప్పు తీసుకున్నారో దాన్ని మీరు చెల్లించగలుగుతారు. మీ వస్తువులు మీ దగ్గర పెట్టుకోగలుగుతారు. ఇంకోటి ఏంటి, బ్యాంకులో తాకట్టు పెట్టినటువంటి బంగారము, తాకట్టు పెట్టినటువంటి ఇంటి దస్తావేజులు, ఇలా ఏవైతే ఉన్నాయో, లేదా ఈఎంఐలు కడుతూ ముందుకు వెళుతూ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయా ప్రాంతాల నుండి, అంటే బ్యాంకు నుండి రికవరీ చేసుకుంటారు, డబ్బు కట్టి ఈఎంఐలన్నీ కూడా ఫినిష్ చేయగలుగుతారు. ఇలా రుణాలన్నీ కూడా మీరు తీర్చుకోగలిగేటువంటి శక్తిని ఈ గురు రాహువులు ఇద్దరు ఇస్తారు. అక్కడ 7వ స్థానంలో శనేశ్వరుడు కూడా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం కాదు, ఆయన మిశ్రమమైనటువంటి ఫలదాత. 7వ ఉండేటువంటి శనేశ్వరుని యొక్క స్థితి ఏం చేస్తుంది, ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ కొంత కుటుంబానికి దూరంగా వెళ్ళేలాగా, కొంతమందిలో ఇదే శనేశ్వరుడు దేశాంతరవాసాన్ని చేయడానికి సైతం అవకాశాన్ని కల్పిస్తాడు. కాబట్టి అటు శనేశ్వరుడు ప్రధానంగా ఇబ్బంది పెట్టడం లేదు, రాహువు యోగిస్తూ ఉన్నారు, గురుడు అనుకూలమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నారు. దీనికి తోడుగా జాతకంలో ఉండేటువంటి దశాంతర దశలు గనక బాగుంటే అత్యంత శుభ ఫలితాలని మరలా మనం పొందగలుగుతాము. కాబట్టి ఇక్కడ జాతకం కూడా బాగుంటే కన్యారాశి వారికి అది మరింత సుఖప్రదంగా, శుభప్రదంగా ముందుకు సాగుతుంది. ఇంకా గురుడు శుభ కార్యక్రమాలు చేయడానికి, సంతానోత్పత్తి, వంశాభివృద్ధి కలగడానికి అవకాశాన్ని ఇవ్వబోతూ ఉన్నారు ఈ సంవత్సరంలో. కన్యారాశి వారు ఈ పరాభవనామ సంవత్సరంలో ఎక్కువ గణపతి యొక్క ఆరాధన చేయాలి. ముఖ్యంగా ప్రతి నెలలోనూ కూడా సంకష్టహర చతుర్థి అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఆ సంకష్టహర చతుర్థి రోజున ప్రత్యేకించి గణేశ్వరుని, అంటే విఘ్నేశ్వరుని యొక్క దేవాలయానికి వెళ్ళి బెల్లం కానీ, పంచదార కానీ, చెరకు కానీ, తేనె కానీ సమర్పణం చేస్తే వారు ఏ కోరికతో అయితే దాన్ని సమర్పణం చేశారో ఆ కోరిక చాలా చక్కగా నెరవేరుతుంది. అలాగే గణపతి యొక్క ఆరాధన, గణపతి షోడశనామ పారాయణ, లేదో గణపతి అష్టోత్తర పారాయణ, లేదో చక్కగా ఒక గణపతి ఉంగరాన్ని చేతికి ధారణ చేయడము, పంచముఖీ రుద్రాక్ష ధారణ చేయడము, ఇటువంటివన్నీ కూడా ఈ సంవత్సరంలో చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటాయి.